హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు గారు నటించిన దక్ష అనే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీలో చాలా ట్విస్టులు ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లాట్ లైన్ ఏంటంటే వరుసగా హత్యలు జరుగుతుంటాయి. మనం చాలా మూవీస్లో చూసిన స్టోరీ లైన్ అయినప్పటికీ అందులో వచ్చే ట్విస్టులు, వాటి వెనక ఉండే బ్యాక్ స్టోరీస్ చాలా బాగుంటాయి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఒక మెడికల్ హాస్పిటల్లో మెంటల్గా డిస్టర్బ్ అవుతున్న పేషెంట్ని తీసుకొచ్చి హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు కొంతమంది. అందుకు సహకరించే ఒక అతన్ని ఎవరో ఒక వ్యక్తి దెయ్యంలాగా మాస్క్ వేసుకొని వచ్చి చంపేసి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే న్యూస్ నెక్స్ట్ డే వైరల్ అవుతుంది. ఇప్పుడే మూవీ టైటిల్ కట్ పడుతుంది. కట్ చేస్తే దక్ష ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ చాలా సిన్సియర్గా ఉంటుంది డ్యూటీలో. ఇప్పుడు ల్యాబ్ దగ్గర ఒక హత్య జరిగిందన్న విషయం తెలిసిన తర్వాత బాడీని చూసి ఏమైనా ఎవిడెన్సెస్ దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఫారెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు. ఫారెన్సిక్ రిపోర్ట్ ఆఫీసర్స్తో మాట్లాడితే దక్షకు తెలిసి వచ్చేది ఏంటంటే చచ్చిపోయిన పర్సన్ బాగా మందు తాగడం వల్ల చనిపోయాడని చెప్తే, ఎవరైనా ఈ క్రైమ్ని డైరెక్ట్గా చూసారా అని ముగ్గురు సాక్షులను తీసుకొచ్చి చెప్పండి ఎవరు చంపారని అంటే, మేడం ఏదో దెయ్యంలాగా వింత ఆకారంలో ఉండింది, చంపుతుంటే మాకు చాలా భయం వేస్తుంది, మనం మూవీస్లో చూస్తాం కదా రక్త కాటేరని చెప్పి, అలాంటి భూతమే ఇతన్ని కూడా చంపింది అని చెప్తారు. ఇదంతా విన్న దక్ష ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారని ఫారెన్సిక్ ఆఫీసర్స్తో అన్ని శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేయమంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దక్ష వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఫారెన్సిక్ ఆఫీసర్గా ఉంటాడు. ఇంతకుముందు వీళ్ళ డిపార్ట్మెంట్లోనే ఉండింటాడు. కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళింటాడు. అతని పేరు విక్రమ్. ఇతనే మన మూవీలో ఒక రకంగా హీరో అనుకోండి. బలరాం అనే ఒక డబ్బున్న మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉన్న ఒక పర్సన్. ఇతను ఫారిన్ నుంచి వచ్చే క్లయింట్స్ని వాళ్ళతో ఎవరూ నమ్మని ఆయుర్వేదిక్ మెడిసిన్ కంటే అందరూ నమ్మే మోడర్న్ మెడిసిన్స్నే మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదించవచ్చు అనే మోటివ్తో ఉంటాడు వాళ్ళతో చెప్పి. అండ్ వీళ్ళిద్దరూ కలిసి బలరాం అని ఇంకొక అతను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు మనుషుల మీద, హాస్పిటల్కి వచ్చే మెంటల్గా బాధితుల పేషెంట్ల మీద. ఒక బాక్స్లో వాళ్ళని పెట్టేసి కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ అతను వాళ్ళ మీద వదిలి టెస్టులు చేసేవాళ్ళు. ఇప్పటికే ఎక్స్పెరిమెంట్ వల్ల చాలా మంది చనిపోతారు, కానీ ఈ విషయం బయటికి తెలియదు. ఇంకోవైపు దక్ష ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. మొదటగా ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించి సాక్షులు ముగ్గురు చెప్పింటారు కదా హత్య ఎవరు చేశారనేది, చూడ్డానికి దెయ్యంలాగా ఉంటారు, రక్త కాటేరు వచ్చిందని. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక స్కెచ్ వేయమంటే స్కెచ్ ఆర్టిస్ట్ 3 రకాలైన ఫేస్ బొమ్మలు వేసి పెడతాడు. సురేష్ అనే ఒక జర్నలిస్ట్ ఒక అతను దక్ష గురించి పర్సనల్ గా తన ట్రాక్ రికార్డ్ గురించి ఒక రిపోర్ట్ తయారు చేయాలనుకుంటాడు. ఇందుకు అతని స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు విక్రమ్ అక్కడికి వచ్చిన తర్వాత విక్రమ్ దగ్గర సురేష్ హత్యలో ఏదైనా క్లూస్ దొరికిందా అని అంటే, విక్రమ్ అసలు ఏం దొరకలేదు, చనిపోయిన అతను తాగున్నాడు అనేది మాత్రం చెప్తాడు. ఇదే విషయాన్ని విక్రమ్ తన ఫ్రెండ్ దక్ష దగ్గరికి వెళ్ళి చెప్తే, మన ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్ ని బాగా క్లియర్ గా చదివినట్టున్నాడు, ఈ కిల్లర్ ఎవరో నా అంచనా కరెక్ట్ అయితే ఇంకొద్ది రోజుల్లో ఇంకో మర్డర్ కూడా జరగబోతుంది అని చెప్తుంది. ముందుగానే మనం కనిపెట్టాలనే. కట్ చేస్తే అదే ఏరియాలోనే విశ్వామిత్ర అనే ఒక సైక్రాటిస్ట్ ఉంటాడు. చాలా ఫేమస్ ఇతను రాసిన బుక్ లండన్ లో లాంచ్ అయ్యి చాలా పేరు పొందింది. జర్నలిస్ట్ సురేష్ వెళ్ళి విశ్వామిత్రని కలిసి వస్తాడు. జరిగిందంతా చెప్పి, సార్ మీరేమనుకుంటున్నారు, ఈ హత్య ఎవరు చేసింటారని అంటే, జనరల్ గా ఇలాంటి కేసెస్ లో పోలీసులందరూ మాలాంటి సైక్రాటిస్ట్ హెల్ప్ తీసుకుంటారు, కానీ ఇక్కడ తీసుకోవట్లేదని అక్కడ నుంచి పంపించేస్తాడు. నేనేం చెప్పట్లేదు, ఏదైనా చెప్తే పోలీసులతో చెప్తానని. బలరాంతో పాటు ఉన్న వీళ్ళ మనుషులందరూ భయపడుతూ ఉంటారు. అసలు ఎవరి కిల్లర్, ఎందుకని మన వాళ్ళని మాత్రమే చంపుతున్నాడని. బలరాంకి సంబంధించిన ఒక వ్యక్తి ఫారిన్ నుంచి ఒక హోటల్కి వచ్చి స్టే చేస్తాడు. అతని పేరు అలెక్స్. బలరాం అతన్ని ఇక్కడ పిలిపించడానికి కారణం ఏంటంటే కిల్లర్ ఎవరో అతన్ని కనిపెట్టమని. ఇంకోవైపు దక్ష దగ్గరికి సైక్రాటిస్ట్ విశ్వామిత్ర వెళ్ళి, మా హెల్ప్ మీరు ఎందుకని తీసుకోవట్లేదని అంటే, మీ సైక్రాటిస్ట్లకే ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎవరినైనా కన్సల్ట్ అవుతారని అంటే, దానికి అతనేమంటాడంటే, మీ పోలీసులే దొంగతనం చేసి దొంగల్ని వెతుకుతుంటే ఎలా మిమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అని ఇద్దరు డిస్కస్ చేసుకుంటే ఇద్దరి మధ్య క్లాష్ వస్తుంది. విశ్వామిత్ర అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు. ఏదో ఒక రోజు నా దగ్గరకు వస్తావు అని. ఆ రోజు రాత్రి అలెక్స్ అనే ఒక వ్యక్తి హోటల్లో వచ్చి స్టే చేసింటాడు కదా, వచ్చిన పని మానేసి ఒక 2 అమ్మాయిలను తీసుకొచ్చి మసాజ్ చేసుకుంటూ ఉంటాడు ఒక రూమ్ లో. సమ్మగా అతను మసాజ్ చేసుకుంటూ ఉంటే సడన్ గా రూమ్ లో పొగ ఎక్కువైపోతుంది. ఒక రకమైన కెమికల్ ఎవరో
ఇంజెక్ట్ చేస్తారు ఆ రూమ్లోకి. దాంతో ఇద్దరు అమ్మాయిలు భయపడి పారిపోతే బయట నుంచి ఒకరు వచ్చి అలెక్స్ని చంపేసి వెళ్ళిపోతారు. ఇదంతా ఇద్దరు అమ్మాయిలు చూస్తారు. చూడ్డానికి వింతగా ఉంటుంది. ఫారిన్ నుంచి వచ్చిన అలెక్స్ అనే బిజినెస్ మ్యాన్ హోటల్లో స్టే చేస్తూ చనిపోయాడు. అతను ఎవరో హత్య చేశారని తెలుసుకొని పోలీసులు, ఫారెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు అందరూ వచ్చి ఇన్సిడెంట్ చూసి క్రైమ్ స్పాట్ని, ఆ హోటల్లో ఉన్న సీసీటీవీ ఫొటోస్ని చూడాలనుకుంటారు. ఈ లోపలే జర్నలిస్ట్ సురేష్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి కొంత డబ్బిచ్చి ఫొటేజ్ని తీసుకొచ్చేస్తాడు. ఎందుకు తీసుకొచ్చారు అనేది మీకు ముందు తెలుస్తుంది, వెయిట్ చేయండి. ఫొటేజ్ని తీసుకెళ్ళిపోతుంటే వీళ్ళందరూ చూసి సురేష్ వెనకాల పరిగెత్తి సురేష్ని పట్టుకుంటే, మేడం నా దగ్గర ఏం లేదు మేడం అని చెప్తాడు. యాక్చువల్గా ఫొటేజ్ అంతా ఒక చిప్లో పొందుపరిచి నోట్లో పెట్టుకుంటాడు ఎవరికి తెలియకుండా, చాలా స్మార్ట్గా. అలెక్స్కి మసాజ్ చేసిన ఇద్దరు అమ్మాయిలను పిలిపించి, మీరు చూసారు కదా అలెక్స్ని ఎవరు హత్య చేశారనేది, మీకు కొంచెం అనుమానంగా ఏం చూసినా, మీకు ఏం గుర్తొచ్చినా, మేడం చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది, అది మనిషిలాగా అయితే అస్సలు లేదు, విచిత్రమైన రూపంతో పొగలో సరిగ్గా కనిపించలేదు అని చెప్తారు వీళ్ళందరూ దక్షతో. దాంతో దక్ష వాళ్ళ ఇద్దరి కాంటాక్ట్ నెంబర్స్, అడ్రస్ తీసుకుని, మీకు ఏదైనా అనుమానం వస్తే, ఏదైనా మళ్ళీ చెప్పాలనిపిస్తే నాతో ఖచ్చితంగా చెప్పాలని అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత దక్షకి ఒక ఫోన్ కాల్ వస్తుంది పై ఆఫీసర్ నుంచి. కమిషనర్ దక్షకి ఫోన్ చేసి, నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, వీలైనంత తొందరగా ఆ కేసుని క్లోజ్ చేయని చెప్తాడు. సార్ ఖచ్చితంగా ఇంకో 2 డేస్లో ఈ కేసుని క్లోజ్ చేస్తాను, కిల్లర్ ఎవరో కనిపెడతానని చెప్తుంది. అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే హోటల్ ఓనర్ దక్ష దగ్గరకు వచ్చి, అదేంటంటే మేడం హోటల్లో డెడ్ బాడీ ఉండడం వల్ల కస్టమర్స్ రాలేరు, కొంచెం బాడీని తీయించేయండి అని అంటే, మర్డర్ నువ్వు చేసావని ఒప్పుకో, 2 నిమిషాల్లో బాడీని తీసేస్తానని అతనికి ఒక చిన్న ధమ్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. బాడీని తీయడం కుదరదు, కొంతసేపు వెయిట్ చేయి, మా వాళ్ళందరూ ఎవిడెన్సెస్ తీసుకొని బాడీని తీసుకెళ్ళిపోతారు అని చెప్తుంది. విక్రమ్ ల్యాబ్లోకి వెళ్ళి అతని అసిస్టెంట్తో అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత అలెక్స్ బాడీలోకి ఎవరో ఒక విషపూరితమైన డ్రగ్ని ఇంజెక్ట్ చేశారు. ఒక చిన్న చుక్క బాడీలోకి వెళ్ళిందంటే చాలు అతను చనిపోతాడు. బాడీలోకి ఈ పాయిజన్ ఖచ్చితంగా ఇంజెక్షన్ ద్వారా వెళ్ళిండాలి. మేబీ చంపినోడు డాక్టర్ అయినా అయిండే ఛాన్సెస్ ఉందని ఆ తర్వాత ఈ విషయాన్ని దక్ష దగ్గర చెప్తే, ఇంజెక్షన్ చేయడానికి డాక్టర్ అయిండే అవసరం లేదు, పొడవడం వస్తే చాలని కనిపెడతానని చెప్తుంది. పక్కనే ఉన్న కానిస్టేబుల్ తోనే దక్ష సైక్రాటిస్ట్ విశ్వామిత్ర చెప్పినట్టు గ్యాస్ లీక్ చేసి హెల్యూజినేషన్స్ తో ఏమైనా చంపిండే ఛాన్సెస్ ఉందా అని థింక్ చేస్తూ ఉంటే, జర్నలిస్ట్ సురేష్ అతను తీసుకెళ్లిన చిప్ ను తీసుకెళ్లి కంప్యూటర్లో వేసి చూస్తే ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అందులో ఉన్న ఫుటేజ్ చూసి షాక్ అవుతాడు, అస్సలు ఊహించడు అతను. దాంతో వెంటనే సురేష్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా అనుమానం నిజమైంది, హోటల్లో అలెక్స్ని కలవడానికి వచ్చిన వాళ్ళల్లో లిస్ట్ లో మిథిలా అనే ఒక పేరు కూడా ఉంది సార్, మిథిలా అనే పేరుతో దక్ష వెళ్ళింది, ఖచ్చితంగా హత్య జరగడానికంటే ముందు దక్ష అక్కడికి వెళ్ళింది, దక్ష కూడా చంపే ఛాన్సెస్ ఉంది అని చెప్పగానే కమిషనర్తో పాటు అక్కడున్న ఫారెన్సిక్ రిపోర్ట్ ఆఫీసర్ విక్రమ్ కూడా ఒక్కసారిగా షాక్ గురవుతారు. విక్రమ్తో కమిషనర్ ఏమంటాడంటే, నువ్వు వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు మళ్ళీ ఇన్స్పెక్టర్గా నిన్ను జాయిన్ చేస్తున్నాను, ఇది నా ఆర్డర్ అని చెప్తాడు. వేరే ఆప్షన్ లేక ఇన్స్పెక్టర్గా ఛార్జెస్ తీసుకొని నేరుగా స్టేషన్ దగ్గరికి వెళ్తాడు విక్రమ్. దక్ష కోసం వెతుకుతుంటే దక్ష అక్కడ ఉండదు. దక్ష తన ఇన్వెస్టిగేషన్లో భాగంగా వేరొక ప్లేస్కి వెళ్ళి ఉంటుంది. తను వెళ్ళిన ప్లేస్ తెలుసుకుని నేరుగా విక్రమ్ అండ్ టీమ్, మిగతా కానిస్టేబుల్స్ అందరూ అక్కడికి వెళ్ళి దక్షాన్ని పట్టుకుంటారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని దక్షాన్ని కొట్టి గన్ చూపించి, ఇట్స్ ఓవర్ దక్ష, నీ టైం అయిపోయిందని అరెస్ట్ చేస్తారు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, ఇంతవరకు హత్యలు చేసింది దక్షనే. దక్ష హత్యలు చేసి ఆ కేసుని తనే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లో వెళ్ళబోయే ముందు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్లో దక్షనే కిల్లర్ అనే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. సురేష్ దగ్గరకు వచ్చి, ఫస్ట్ మీరు దక్షని ఎందుకని అనుమానించారు, దక్ష వెనకాల ఎందుకు ఇన్ని రోజులు తిరిగి ఈ నిజాన్ని కనిపెట్టారని అంటే, ఫస్ట్ నేను దక్ష ప్రొఫైల్ చూసినప్పుడే నాకు దక్ష మీద అనుమానం వచ్చింది, సంథింగ్ మిస్టీరియస్గా కనిపించింది. అప్పటి నుంచి నేను దక్షని ఫాలో అవుతూ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నా. బిజినెస్ మ్యాన్ అలెక్స్ చనిపోవడానికంటే ముందు అదే హోటల్కి తను వెళ్ళొచ్చింది. వాళ్ళకి తెలియకుండానే సీసీటీవీ ఫుటేజ్ ఫస్ట్ నేను తీసుకుని
స్మార్ట్గా నేను కనిపెట్టాను అని చెప్తాడు. విక్రమ్ దగ్గర మీడియా వాళ్ళందరూ దక్ష మేడం మీ ఫ్రెండే కదా, దక్ష ఇదంతా ఎందుకు చేస్తుందని మీరు అనుకుంటున్నారు, మీరు ఏ విధంగా దీన్ని కాంప్లికేటెడ్ చేసుకోకుండా కేసుని ఎంత త్వరగా సాల్వ్ చేయబోతున్నారు అని అంటే నాకు కూడా దక్ష మేడం ఇదంతా చేసిందంటే చాలా ఆశ్చర్యంగానే ఉంది, త్వరలోనే మీకు అన్ని నిజాలు తెలుస్తాయని లోపలికి వెళ్ళి దక్ష దగ్గర చూడు దక్ష నువ్వు ఎందుకని ఇలా చేసావో ఒక ఆఫీసర్గా కాకుండా ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను, బలమైన మోటివ్ లేకుండానే నువ్వు ఇలా చేయవు, నువ్వేంటో అందరికంటే బాగా నాకు తెలుసు, ఒకవేళ నువ్వే ఇలా చేసింటే ఇంకా తెలివిగా చేసిండేదానివి, నీ చుట్టూ ఏదో జరుగుతోంది, సంథింగ్ ఈజ్ రాంగ్, ఒక ఫ్రెండ్గా అయినా నాతో అన్ని నిజాలు చెప్పమంటే దక్ష ఎవరు, నా పేరు దక్ష కాదు మిథిల అని చెప్తుంది. మిథిల అని అంటుంది ఏంటని విక్రమ్కి ఏం అర్థం కాదు. నా పేరు మిథిల, నా ఫ్యామిలీని చంపేశారని చాలా ఎమోషనల్ అయ్యి ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతుంది. వీళ్ళ టీం అంతవరకు ఉన్న దక్ష ఇంట్లో రూమ్ చెక్ చేసిన తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ దొరుకుతుంది. ఆ మెడిసిన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారో వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకుని మెంటల్ గా తను దేని గురించి సఫర్ అవుతుందని సైక్రాటిస్ట్ విశ్వామిత్ర గురించి తెలుసుకుని విశ్వామిత్ర దగ్గరికి తీసుకెళ్లి ఆ మెడిసిన్స్ చూపించి ఎలాగైనా మీరు వచ్చి దక్షని కలవాలని కమిషనర్ విశ్వామిత్రని దక్ష దగ్గర తీసుకొస్తాడు. విశ్వామిత్ర దక్ష సిచ్యువేషన్ అర్థం చేసుకుని దక్ష దగ్గరికి వెళ్ళి చూడమ్మా దక్ష, నువ్వు ఎవ్వరికి భయపడకు, నేనున్నాను, నీకేం కాకుండా నేను చూసుకుంటాను, నీ మనసులో ఉన్నది ఉన్నట్టు నాతో చెప్పని ఒక లైట్ని చూసి చెప్పమంటాడు, వైట్ కలర్ లైట్ని. నా పేరు దక్ష కాదు మిథిల, మాది ఒక సర్వసాధారణమైన నార్మల్ ఫ్యామిలీ, మా నాన్న ఆయుర్వేదిక్ షాప్ పెట్టుకుని ప్రజలకి సేవ్ చేయాలనుకున్నాడు, నేనేమో MBBS చదువుకున్నాను, ఆయుర్వేదిక్ మందులు తయారు చేస్తూ అమ్ముతూ ఉంటే ప్రజలు కొంతమంది పిచ్చి అని చెప్పి మా నాన్నని చంపేశారు, తర్వాత మా తాతని బామ్మని చూసుకోవడానికి నేను మళ్ళీ మా ఊరికి వచ్చాను, ఇంటికి వచ్చిన తర్వాత అంతవరకు మా నాన్నగారు పెంచుకుంటున్న ఆయుర్వేదిక్ మొక్కలు కనిపించాయి, దాంతోపాటు ఒక డైరీ కూడా దొరికిందని ఆ డైరీ చదువుతుంది. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి ఇప్పటి జనరేషన్ అసలు పట్టించుకోవట్లేదు, ఫ్యూచర్లో వీటి అవసరం చాలా ఉంది, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారానే అన్ని రోగాలకి పరిష్కారం దొరుకుతుంది, కొన్ని రకాల ఆయుర్వేదిక్ మొక్కల ద్వారా క్యాన్సర్కే పరిష్కారం ఉంది. మెరికల్ మాలిక్యూ 1980లో అమెరికన్ ఫార్మకాలజిస్ట్ అయిన డాక్టర్ లూనీ అనే అతను దీన్ని కనిపెట్టినందుకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. కానీ ఆ ట్రీట్మెంట్ లక్షల్లో ఉండడంతో సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. సో సంజీవిని లాంటి ఎన్నో అద్భుతమైన మూలికలు మనకు అందుబాటులో ఉండడంతో మెరికల్ మాలిక్యూల్స్ ని ఆయుర్వేదంలా కనుక్కొని ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలనుకున్నాను. కానీ ఈ విషయం ఎవరికి అర్థం అవట్లేదు, ప్రజలందరూ నన్ను పిచ్చివాళ్ళనుకుంటున్నారని ఆ డైరీలో ఉంటుంది. ఆ డైరీ చదివిన తర్వాత మిథిల నేరుగా వాళ్ళ నాన్నగారు ఒక పిచ్చివాడు కాదు మంచివాడు, అందరికీ ఉచితంగా వైద్యం అందించాలని తను కనిపెట్టిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి ఇంకా తెలియజేయాలని ప్రజలందరికీ నేరుగా మెడిసిన్ షాప్ దగ్గరికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసి తను స్టార్ట్ చేస్తుంది వాళ్ళ నాన్నగారి పేరు మీదనే. మొదట్లో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు వాళ్ళ నాన్నగారి మీద కోపంతో ఈ మెడిసిన్స్ అన్నీ పనిచేయవని అరిచినా మెల్లగా ఒక్కొక్కరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే నయమవుతూ వస్తాయి వాళ్ళకున్న జబ్బులు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా. ఇంకా చాలా మంది ప్రజలకి ఈ మెడిసిన్స్ అందివ్వాలని, అది కూడా ఉచితంగానే, నా ఒక్క దాని వల్లే అవ్వదని చాలా ప్లేసెస్ లో తిరిగి ఈ మెడిసిన్స్ గురించి చెప్తుంది. ఇది విన్న బలరామ్ అనే అతనికి మెడిసిన్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంటుంది. తన మోటివ్ అర్థమయ్యి మిథిలాకి తన ఆశయానికి నేను అండగా ఉంటానని స్టేజ్ మీద అందరి ముందు చెప్పి చాలా హెల్ప్ చేస్తాడు. వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్న ఈ మెడిసిన్ షాప్ చాలా ఫేమస్ అవుతుంది. మిథిల వాళ్ళ నాన్నగారు కలగన్న డ్రీమ్ ని ఇప్పుడు మిథిల ఫుల్ఫిల్ చేస్తుంది. ఉచితంగా ప్రజలందరికీ ఈ మెడిసిన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మెడిసిన్ తీసుకున్న వాళ్ళల్లో చాలా మందికి విచిత్రమైన రోగాలు రావడంతో మొత్తం అందరూ ఈ మెడిసిన్ షాప్ మీద తిరగబడి మిథిల మీద కోపంతో షాప్ మీదకి దాడికి వస్తారు. ఇలా జరిగే ఛాన్సే లేదు. ఏం జరిగిందో అర్థం కాక మిథిల చాలా కంగారు పడి వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేయాలనుకుంటుంది. వాళ్ళ నాన్నగారు బ్రతుకున్నప్పుడే చెప్పింటాడు ఏదైనా ప్రాబ్లం వస్తే బాబాయ్ ఉన్నాడమ్మా, బాబాయ్ చూసుకుంటాడని. కానీ ఈ లోపే బలరామ్ మిథిల దగ్గరికి వచ్చి మీ నాన్నగారు చనిపోవడానికి కారణం ప్రజలు కాదు, నేనే మీ నాన్నని చంపేశాను, ఆయుర్వేదిక్ పేరుతో నేను నా మెడిసిన్స్ నమ్ముకుంటాను, మిథిలాని చంపేస్తాడు. మిథిలాని చంపిన తర్వాత ఇంటి మొత్తాన్ని తగలబెట్టేసి మిథిల సూసైడ్ చేసుకొని చనిపోయిందని సీన్ క్రియేట్ చేస్తాడు. ఇలా నాకు అన్యాయం జరిగింది అని, ఇంతవరకు జరిగిందంతా దక్ష మిథిలాగా
నేను బలరాం వాళ్ళ మనుషుల్నే చంపాలనుకున్నాను, అంతేగాని కామన్ పీపుల్స్ పై నాకు ఎలాంటి కోపం లేదని చెప్తుంది. దక్ష మితిలాగా అందరినీ చంపుతోందన్న విషయం బలరాంకి అర్థమయ్యి కమిషనర్కి ఫోన్ చేసి దక్షని చంపేయండి అని అంటే, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలనుకుంటే మేము అదే చేస్తాం, మీరు ఎక్స్ట్రా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు మందులు మాత్రమే కనిపెట్టండి, మరేం కనిపెట్టకండి అని ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత దక్ష మెంటల్గా బాధింపబడుతోంది. తన మెంటల్ కండిషన్ బాగాలేదని కోర్టులో నిరూపించి విశ్వామిత్ర ద్వారా దక్ష మళ్ళీ మామూలు మంచిగా అయ్యేంత వరకు వీళ్ళే ట్రీట్మెంట్ అందించాలని కోర్టు చెప్పేలా చేస్తారు. మెంటల్ హాస్పిటల్లో ఉన్న అతను బలరాం మనిషి అవడంతో అతను బలరాం ఫోన్ చేసి, సార్ మీకు ఒక గుడ్ న్యూస్, అదేంటంటే దక్షని పోలీసులు చంపట్లేదని బాధపడుతుంటారు కదా, దక్షని ఇక్కడికి తీసుకొస్తున్నారు, నేను చూసుకుంటానులే, దక్షని ఇక్కడే చంపేస్తాను అని చెప్తాడు. దక్ష అక్కడికి వచ్చిన తర్వాత ఇతను దక్ష దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వాలని, ఆ మిథిల వాళ్ళ నాన్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, అందుకనే మేము వాళ్ళని చంపేస్తాం కాదు, ఆల్రెడీ చంపేస్తాం, నిన్ను మేమేం చేయము, నువ్వెందుకు ఇప్పుడు మిథిల గురించి ఆలోచిస్తున్నావని ఇంజెక్షన్ తీసుకొని ఇంజెక్షన్ వేస్తుంటే సడన్ గా దక్ష అతని మీద కోప్పడి అతనితో ఫైట్ చేస్తుంది, చంపేస్తుంది అతన్ని పొడిచి సిజర్తో. అతను చంపిన తర్వాత ఇంకా లోపల హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతుందని పోలీసు వాళ్ళకి చెప్పాలని విక్రమ్ ఫోన్ చేసి, త్వరగా ఇక్కడికి రా విక్రమ్, నీ టైం వచ్చింది అని చెప్తుంది. పోలీసులు ఇక్కడికి వచ్చి చూడంగానే లోపల హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, దక్ష అక్కడ నుంచి పారిపోయింది అని తెలుస్తుంది. విక్రమ్ జర్నలిస్ట్ సురేష్ ఫోన్ చేసి, మిథిల గురించి మనకు పూర్తి నిజాలు తెలిస్తేనే దక్ష ఇలా ఎందుకు చేస్తుందో అర్థమవుతుంది, ఈ మిథిలాకి దక్షకి ఏం సంబంధం, మిథిల కోసం దక్ష ఇలా ఎందుకు చేస్తుంది అని అంటే సురేష్ ఏం చెప్పారంటే విక్రమ్తో, సార్ మిథిల గురించి చెప్పిందంతా దక్ష ఆల్మోస్ట్ నిజమే, నిజంగానే మిథిలాకి అన్యాయం జరిగింది, కానీ దక్షకి మిథిలాకి ఏం సంబంధమో అర్థం కావట్లేదు, అదే కనిపెట్టాలని అంటాడు. ఇంకోవైపు బలరాం వాళ్ళ క్లయింట్స్తో చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి, ఇక నుంచి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, అన్నీ సాఫీగా సాగుతుందని కమిషనర్ని కూడా ఇన్వైట్ చేస్తుంటాడు. కమిషనర్ అక్కడికి వచ్చి బలరాంతో, సార్ ఇప్పటి నుంచి మేము కూడా మీకు హెల్ప్ఫుల్గా సపోర్టెడ్గా ఉంటాము, కానీ మీరు మాకు కొన్ని డీటెయిల్స్ చెప్పాలి మిథిల గురించి, మిథిల వాళ్ళ నాన్న గురించి, ఆయుర్వేదిక్ మెడిసిన్ షాప్ గురించి అని చెప్తే, డీటెయిల్స్ అయినా ఇదంతా వీడికి ఎలా తెలిసిందని బలరాం అలా పక్కకి వెళ్తే ఫోన్ వచ్చిందని సడన్గా బలరాం మీద ఒక ఇద్దరు వచ్చి అటాక్ చేస్తారు. అందులో ఒకరు సైక్రాటిస్ట్ విశ్వామిత్ర, ఇంకొకరు దక్ష విశ్వామిత్ర, ఇద్దరు అతని మీద అటాక్ చేసి అతన్ని చంపేస్తాడు. మిథిల వాళ్ళ బాబాయే విశ్వామిత్ర, ఇక్కడే రివీల్ అవుతుంది ట్విస్ట్. ఇదంతా చూసి కావాలనే కమిషనర్ ఆపడు, ఎందుకంటే మిథిలకు అన్యాయం జరిగింది, ఇలాంటి వాళ్ళు చనిపోవాలని బలరాంని చంపుతుంటే ఆపకుండా, ఇంకో 5 నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తానని దక్షని విశ్వామిత్రని వెళ్ళిపోమంటాడు. ఇన్స్పెక్టర్ గా ఉన్న విక్రమ్ దగ్గరికి జర్నలిస్ట్ సురేష్ వచ్చి, సార్ ఇంకా మీకు అర్థం కావట్లేదా, దక్ష మీరు అనుకున్నట్టు ఎవరో కాదు మిథిలానే, మిథిల చనిపోలేదు, తను బ్రతుకున్నప్పుడే తనని కాపాడి ఫేస్ ను మార్చారు, దక్ష ఫేస్ ని తీసి మిథిలాకి పెట్టారు, మా తమ్ముడికి యాక్సిడెంట్ అయితే మా తమ్ముడిని కాపాడింది మిథిలానే అప్పట్లో, అందుకనే మిథిలాకి నేను ఎప్పుడు కృతజ్ఞత చూపిస్తూనే ఉన్నాను. బలరాం వాళ్ళ మనుషులు మిథిల ఉన్న ఇంటిని మిథిలాని కాల్ చేసి వెళ్ళిపోతే మిథిలాని వెళ్ళి కాపాడాను, హాస్పిటల్లో తీసుకెళ్లి మిథిలాకి జరిగిన ఫేస్ సర్జరీ వల్ల తనకి ఇంకొక ఫేస్ వచ్చింది. అలాంటి టైంలోనే మిథిల బాబాయ్ విశ్వామిత్ర అక్కడికి వెళ్ళి తర్వాత తను పోలీసుగా వచ్చి విశ్వామిత్ర మిథిల వీళ్ళిద్దరూ కలిసి దక్షగా రివెంజ్ తీర్చుకున్నారు అని చెప్తాడు. ఇదంతా విని తను చేసింది కరెక్ట్ అని ఫీల్ అయ్యి విక్రమ్ కూడా ఏం చేయకుండా దక్ష అతనికి ఫోన్ చేస్తే, నువ్వు మంచిదానివో చెడ్డదానివో నాకైతే తెలియదు, కానీ దక్షగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పరిచయం అయ్యావు, నిన్ను ఇప్పుడు ఏమని పిలవాలి, దక్ష అని పిలవాలా లేదా మిథిల అని పిలవాలా అని అంటే, యూ కెన్ కాల్ మీ దక్ష, నేను దక్షగా ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వే నాకు మంచి ఫ్రెండ్ అయ్యావు, నువ్వే మా నాన్న మా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి ప్రపంచానికి తెలిసేలా చేయాలి, మా నాన్న పిచ్చివాడు అనే నిజం అందరికీ తెలియజేయాలని, ఇక నుంచి డాక్టర్ అనే పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే మెడిసిన్స్ రూపంలో రకరకాల ప్రయోగంలో రూపంలో మళ్ళీ ఈ మిథిల రూపంలో ఉన్న దక్ష వస్తుంది.
అవుతుందని ఫోన్ పెట్టి సైక్రాటిస్ట్ విశ్వామిత్రతో కలిసి వెళ్తుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. మీరు మరీ కాంప్లికేటెడ్ గా థింక్ చేయకండి, ఏం లేదండి. మిథిలాకి అన్యాయం జరిగింది. మిథిలా ప్రమాదంలో నుంచి బయటపడ్డ తర్వాత ఫేస్ మొత్తం మారిపోయింది ప్లాస్టిక్ సర్జరీ ద్వారా. ఎలాగో వేరొక ఫేస్ వచ్చింది కాబట్టి ఈజీగా తన పగని తీర్చుకోగలిగింది దక్షగా. ఇంతే. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నాకైతే మూవీలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యి అనిపించింది. ఎనీవే మంచి థ్రిల్లరే. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.